ఉంది తప్పు. రాంబాబుకి అవుట్ గోయింగ్ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వేరే కార్యక్రమం లేనట్టుగా ఒక కొత్త నాటకానికి తెరదీశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెన్నుపోటు దినం, విద్రోహ దినం అని మాట్లాడటం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన కుంభకోణాల నుంచి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో, ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అసలు వెన్నుపోటుకి, గొడ్డల వేటికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. వారి చరిత్ర మొత్తం వెన్నుపోటుతో కూడుకున్న చరిత్ర. వారు కానీ, వారి తాతగారు కానీ, తండ్రి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది. వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది. జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని బైరిటీస్ గనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారికి వాటా ఇస్తే అది దాంతో సంతృప్తి చెందకుండా జింకా వెంకట నరసయ్యని వెన్నుపోటు పొడిచి బైరిటీస్ గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి. ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు 30-40 సంవత్సరాలుగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని, తన కుటుంబాన్ని ఆదరించిన కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన, పార్లమెంట్ సభ్యుడిని చేసిన, వాళ్ళ చిన్నాన్న కానీ ఇతన్ని కానీ పార్లమెంట్ సభ్యులు చేసిన, మంత్రులు చేసిన వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద బ్రతికి బట్టగట్టిన సందర్భం. ఒక గుర్తింపు కానీ రాష్ట్రంలో వారికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీని కేవలం తనకి అధికారాన్ని అప్పచెప్పలేదు అనే ఉద్దేశంతో వెన్నుపోటు పొడిచి ఒక కొత్త పార్టీని పెట్టామని ఒక ఆలోచన తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టానని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. శివకుమార్ అనే అతను వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీని పెట్టి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీ నాదని అతనికి వెన్నుపోటు పొడిచి మోసం చేసి పైకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అల్లారు ముద్దుగా పెంచిన బాబాయిని చంపటానికి కారకులైన వ్యక్తులు అందరినీ చుట్టుపక్కల పెట్టుకొని అందులో కుట్రలో భాగస్వామ్యమై కేవలం గుండెపోటుతో చనిపోయాడని కథనాన్ని అల్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా అతను మీడియాలోని పేపర్లోనూ ప్రకటనలు చేసి చివరికి అది గొడ్డల పోటని తేలటంతో ఇతరుల మీదకి నెట్టాలని, తెలుగుదేశం మీదకి నెట్టాలని గొడ్డలి వేటు వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలు తల్లిని ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచి ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ హత్యలో కానీ, ఆ హత్య చేసిన వాళ్ళని రక్షించడంలో కానీ, హత్యకు సంబంధించిన వివరాలు బయటికి రానియకుండా చేయటంలో కానీ, హత్యా సాంతం వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడు చేశారనే ఒక విచిత్రమైన కథనాన్ని బయటకు తీసుకొచ్చి
వెన్నుపోటుకి కొత్త అర్థాన్ని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని, సొంత బంధువులందరిని కూడా వెన్నుపోటు పొడిచి ఒక్కడే అనుభవించాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక ముఖ్యమంత్రిగా ఏటా క్రమం తప్పకుండా డిఎస్సి ప్రకటిస్తానని, జాబ్ క్యాలెండర్ వేస్తానని నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మద్యపాన నిషేధం చేసినాకే నేను ఓట్లు అడుగుతాను 2024 ఎన్నికల్లో అని ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మద్యపాన నిషేధం అమలు చేయకపోగా నాసి రకమైన మద్యపానాన్ని ప్రజల నెత్తిన రుద్ది ఆ డబ్బులంతా కూడా ప్రజల నుంచి నేరుగా కాజేసి ఆయన అనుయాయులు ఆయన ఈరోజు కోర్టుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు పెట్టించుకొని 3,500 కోట్ల రూపాయల దాకా అందులో అక్రమాలు జరిగాయని, తన సొంత మనుషులకి డిస్టిలరీస్ కట్టబెట్టారని, మద్యం కొనుగోళ్ళు అమ్మకాలకు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా కరోనా సమయంలో ఉపాధ్యాయుల్ని క్యూ లైన్లో మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా పెన్షన్లు అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నానని, 3,000 చేస్తానని, 250 చొప్పున పెంచుకుంటూ 4 సంవత్సరాల పాటు కాలయాపన చేసి మాట మార్చి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా సొంత వాళ్ళని, తను పెంచి పోషించిన పార్టీని, తను ఆర్థికంగా ఈరోజు స్థిరపడిన వైఎస్ కుటుంబానికి సంబంధించిన బయోరిటీస్కి సంబంధించిన అంశాల్లో వెంకట నరసయ్యని హత్య చేయటం కానీ ఇవన్నీ కూడా వెన్నుపోటు కిందకే వస్తాయి. దానికి పేటెంట్ హక్కు ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అనుయాయులకి, ఆయన పార్టీకి, ఆయన కుటుంబానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది మరిచిపోయి ఈ రోజున ఏదో విద్రోహ దినం, వెన్నుపోటు దినం జరపాలి అంటే ఇవన్నీ ప్రజలు లెక్క మర్చిపోయారు అనుకుంటున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు, అభివృద్ధిలో వెనకపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? అధికారానికి వచ్చిన 1 సంవత్సరం లోపు నువ్వు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపు కనీసం 10% హామీలు కూడా అమలు చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 70% హామీలు అమలు చేసినందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ఆ మాట ఏప్రిల్లో చెప్తే జూన్ నుంచి అధికారానికి వచ్చిన ఆ బకాయి 3 నెలలు కలిపి 7,000 పెన్షన్ 1వ తారీఖునే అందజేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతాను. 203 అన్న క్యాంటీన్లు పెట్టి పేద ప్రజల ఆకలి తీరుస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతాను. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, ఆ ఇస్తానన్న మాట ప్రకారం మొన్న దీపావళి పండుగ నాటికి 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు వేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతాను. నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఒక మూల పడేసేవు, నువ్వు నిరుద్యోగులకు వెన్నుపోటు పడిచావు. కానీ 16,764 డిఎస్సి పోస్టులు ఏకంగా ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయబోతూ నిరుద్యోగులను ఆదుకుంటున్న ప్రభుత్వం కాదా అని నేను అడుగుతాను. రేపు బడులు తెరవగానే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళందరికీ కూడా వేయటానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం
కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. రైతులకి 1674 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కదా అంటున్నా. నువ్వు పాడు చేసిన రోడ్లన్నీ దాదాపు 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి గుంతలు లేని రోడ్లని తీర్చిదిద్దిన ఘనత కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. నీ దెబ్బకి పారిశ్రామికవేత్తలందరూ పారిపోతుంటే దావోస్ పర్యటన కానీ పారిశ్రామికవేత్తల సదస్సులు కానీ పెట్టి 6 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురావడం వాస్తవం కాదా? దానిలో 3-3.5 లక్షల ఉద్యోగాల కల్పన వాస్తవం కాదని అడుగుతావు. ఏం కావాలి? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి నీ ముద్ర వేసుకొని పట్టదారు పాస్ పుస్తకం మీద, రిజిస్ట్రేషన్ ఫారాల మీద, డాక్యుమెంట్ల మీద నీ ముద్ర వేసుకొని రాష్ట్ర ప్రజల ఆస్తులకు వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా? ఏమిటి మీరు అసలు ఏ యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారని నేను అడుగుతాను. రాజకీయ పార్టీగా అసలు చెల్లుబాటు కానీ పార్టీలో ఒక్కొక్కరు విడిపోతున్న ఈ సందర్భంలో పరామర్శించడానికి కారణం దొరక్క, చేయడానికి ధర్నాలు చేయడానికి అవకాశాలు లేక, ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా తిరిగి ఏదో ఒక ప్రజల్ని మభ్యపెట్టి మరలా తిరిగి ఏదో సాధించాలనే ఆలోచన ప్రజలు ఎవరు ఒప్పుకోరని కూడా తెలియజేస్తూ, గొడ్డలిపోటుకు సంబంధించినంతవరకు నువ్వు వాస్తవాలు బయట పెట్టాలి. గొడ్డలిపోటుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేసి నీ సహోదరుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే నడిపించిన డ్రామా నీ అధికారంతో అడ్డం పెట్టింది నువ్వు అవునా కాదా అని నేను ప్రశ్నిస్తాను. ఆరోగ్యం బాగోలేదని చెప్పి అనుయాయులందరినీ కర్నూలు ఆసుపత్రి చుట్టూ పెట్టి సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్లే ఎంటర్ కాకుండా చేయించిన ఘనత నీది. రౌడీయిజం, గూండాయిజం, దుర్మార్గం, దోపిడీ, వెన్నుపోటు, గొడ్డలిపోటు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతాం. ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నారేమో. మర్చిపోకపోగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ఎవరిని మీరు బ్రతకనిచ్చారు? బడుగు బలహీన వర్గాల్ని అనేక వందల మందిని మీద చంపేశారు. చంద్రయ్య కానీ, డాక్టర్ సుధాకర్ కానీ, పశువుల డాక్టర్ అచ్చెన్న కానీ, ఇట్లా మనం పేరు చెప్పుకుంటే అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా చనిపోయిన మాట, ప్రభుత్వం యొక్క ఒత్తిడితో చనిపోయిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోయి నువ్వు కొత్తగా ఏదో వెన్నుపోటు గురించి మాట్లాడటం ఏంటి? అసలు నీ జీవితమే వెన్నుపోటు. నీ పార్టీ అవినీతి పార్టీ, నీ పెట్టుబడులే అవినీతి పెట్టుబడులు. వీటన్నిటినీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజాన్ని ఈ ప్రభుత్వం సహించేది లేదు. రౌడీలకు ఎక్కడ అవసరమైతే అక్కడ బుద్ధి చెప్తారు, అవసరమైతే నీకు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపాలను మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరిని మీద? దళితులు అంటే ఎక్కడ ఇష్యూ? కెనాల్ ఇష్యూలో ఒక ఆల్టర్నేటివ్ కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ మీద దాడి చేశారో, దాడి చేసిన కానిస్టేబుల్ భార్య షెడ్యూల్ కాస్ట్కి చెందిన ఆవిడ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తా ఉంది, మా ఆయన మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ఆ ముగ్గురు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ముగ్గురు మీద, ఇద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి. రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు, గంజాయితో మత్తులో ఊగుతున్న వాళ్ళు తిరిగి దాడి చేస్తారంటే ఎట్లా? అధికారుల మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అదే పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద కాదు కదా. అది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు నిజాలు తెలుసుకోవాలి. అదొకటే దళితుల మీద దాడి అనే ఒక ఆలోచన. సుధాకర్ ఎవరు? అచ్చెన్న ఎవరు? చీరాల కిరణ్ ఎవరు? సుబ్రహ్మణ్యం దళిత డ్రైవరు. సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ గారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి చనిపోయింది ఎవరు? ఎట్లా చనిపోయాడు? ఆయనకు ఏదో ఇబ్బంది వచ్చిందని తీసుకెళ్ళి చంపి, మీ పిల్లాడు మళ్ళా కానీ మీరు కానీ దీని మీద మాట్లాడితే
మీ పిల్లాడు రెండో వాడికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరిక చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టి తిరుగుతున్న వాళ్ళు ఎవరు? ఏ వైసీపీ వాళ్ళ లేకపోతే తెలుగుదేశం వాళ్ళ? వైసీపీ వాళ్ళకి సాకు దొరక్క ఇటువంటి అంశాలన్నింటినీ రాజకీయంగా చేయటం అనేది మానుకోవాలని చెప్తున్నాను.